హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పల్నాడు జిల్లా నర్సాపేటలో కోటప్పకొండ అనే ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి 6 ఎకరాల వెంచర్లో మనం ఉండండి. చాలా అద్భుతంగా ఉన్నటువంటి వెంచరు. చుట్టూరు కూడా ఫెన్సింగ్ వాల్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వెంచర్లో మనం ఉన్నాం. అట్లాగే రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు ఉన్నటువంటి వెంచరు. అట్లాగే కరెంట్ ఫెసిలిటీ అన్నీ కూడా A to Z అన్నీ ఇప్పుడు అంటే ఈ రోజు మనం కొనుక్కుంటే రేపు మార్నింగ్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అద్భుతమైనటువంటి వెంచర్లో మనం ఉన్నామండి. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లు అన్నీ నేను చూసుకుంటా వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నటువంటి వెంచర్ ఎక్కడా లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం కూతవేటి దూరంలోనే, కేవలం కూతవేటి దూరంలోనే కోటప్పకొండకి అతి తక్కువ కింద అంటే కొండ పైన మనం కింద ఉన్నామండి. ఇంత నుంచి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కింద కేవలం డిఫరెన్స్ ఓం నమస్తే ఈ వీడియోలో మీరు ఇంటా ఉండొచ్చు. చూస్తే కనుక ఒక స్మూత్గా వింటే మాత్రం కూతవేటి దూరంలోనే ఓం నమస్తయ్య ఆ సౌండ్ కూడా వస్తుంది. అంటే ఇంత దగ్గరగా కోటప్పకొండకి. అంటే ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల అన్నీ కూడా వెంచర్లు అన్నీ చాలా ఉన్నాయి వెంచర్లు. ఇక్కడ ఈ వెంచర్ ఎందుకు మనం వీడియో చేస్తున్నామంటే ఇక్కడ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఫెసిలిటీ ఉన్నాయి. అందులో మరొక విషయం ఏంటంటే ఇక్కడ రోడ్లన్నీ కూడా డాబర్ రోడ్లు, అంటే తెలంగాణ వచ్చి డాబర్ అంటారు, ఇక్కడ వచ్చి ఆంధ్రలో తార్ రోడ్లు బాగా ఎక్సలెంట్గా ఫెసిలిటీ ఉన్నటువంటి తార్ రోడ్లు. తర్వాత సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా బాగా చేస్తున్నటువంటి ఈ వీడియోలో మీరు చూసుకుంటే చుట్టూరు కూడా ఫెన్సింగ్ వాళ్ళతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అట్లాగే మెయిన్ గేట్ వచ్చేసి అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. అలాగే మొత్తం కూడా 150 గజాలు అంటే మొత్తం ఈస్ట్ వెస్ట్ ఫేస్లోనే కేవలం ఈ 2 ఫేస్లో ఉన్నటువంటి వెంచర్లో మనం ఉన్నాం. ఈ వెంచర్ వేసిన ఇది అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కార్తికేయ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో CMD మన ఏడుకొండల గారు కూడా మన దగ్గరకు ఇక్కడ రావడం, అంటే ఈ వెంచర్కి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు. ఆయన కూడా మన దగ్గర ఉన్నారు. ఈ వీడియోలో ఒక్కసారి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇక్కడ కోటప్పకొండకి ఇంత దగ్గరలో వెంచర్ వేయడం అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎందుకు వేశారు, ఇక్కడ గ్రోత్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? మాకు కనుక మీరు వెంచరు ఇక్కడ మా వ్యవస్థ ఎవరైనా మా ఈ వీడియో చూసి కనుక ఇక్కడ కొంటే మీరు ఇక్కడ ఎన్ని రోజులకి మాకు మళ్ళీ ఇన్కమ్ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చెప్పగలుగుతారా? చెప్తారా? చూశారు కదండి, ఇక్కడ మెయిన్గా ఉన్న డెవలప్మెంట్స్ అన్ని మీకు ఇందాక వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే. ప్రధానంగా ఏంటి అంటే భవిష్యత్తులో అంటే రాబోయే ఒక 5 to 10 yearsలో ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రం మరొక అరుణాచలం అవ్వచ్చు, మరొక యాదగిరిగుట్ట అవ్వచ్చండి. సో ఇప్పుడు తక్కువలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మినిమం ఒక 3 years ఆగలిగితే ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ లొకేషన్లో మీరు చూస్తున్నామని అన్నారు, మన చుట్టుపక్కల ఇదిగోండి ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మన బ్యాక్ సైడ్ అండి. దాంట్లో 75 లక్షల రూపాయల నుంచి 1.5 వరకు వరకు విల్లాస్ ఉన్నాయండి. ఈ బ్యాక్ సైడ్ వెంచర్ వేస్తున్నారండి వాళ్ళు. మొత్తం కూడా 18 ఎకరాలు వేస్తున్నారు. గజం 11,000 రూపాయలు పెట్టి అమ్ముతా ఉన్నారు. మన వెంచర్కి కింద పక్క మన నరసాపేట ఎమ్మెల్యే గారు 70 ఎకరాల్లో వెంచర్ వేశారండి. జస్ట్ మొన్న 1 week బ్యాకే స్టార్ట్ అయింది. అంటే రోడ్డుకి యువతల మనం ఉన్న అవతల వెంచర్ ఉందండి. ఆ ఎమ్మెల్యే గారి వెంచర్లో మొత్తం కూడా తీసుకునే వాళ్ళంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్, డాక్టర్స్ మొన్న వచ్చి ప్లాట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ 2 వెంచర్లకు మధ్యలో మనం ఆల్రెడీ డెవలప్డ్ వెంచర్ అండి. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. మనం ఆల్రెడీ తార్ రోడ్లు కంప్లీట్ చేసాం. ప్రతి తార్ రోడ్డుకి ఎంట్రన్స్ గేటు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత కరెంట్ పోల్స్, ఆల్రెడీ కరెంట్ ఉందండి, బోర్ ఉంది, వాటర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ టైంలో అక్కడికి ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకు అంటే పల్నాడు అనేది కోటప్పకొండకి జిల్లా అనౌన్స్మెంట్ చేశారు. పల్నాడు జిల్లాకి ఇది మనకి సుమారుగా ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1.1:1 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఇప్పుడు దీంట్లో ఎన్ని గజాలు ఇస్తున్నారు, దానికి ఒక రేట్ చెప్తారా? ఇందులో వచ్చేసరికి గజం 7,000 మనం పెట్టామండి. మన పక్కన వెంచర్లో వాళ్ళు 11,000 అమ్ముతున్నారు, కింద ఎమ్మెల్యే గారి వెంచర్లో 8,000 అమ్ముతున్నారు. సో దానికంటే కూడా ఒక 1,000 రూపాయలు తక్కువ పెట్టాము. మనం కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసాము. సో కస్టమర్స్కి ఏంటి అంటే తక్కువలో మనం ఇస్తే కస్టమర్ బేస్ అనేది మనకు ఏర్పడుతుందనే ఉద్దేశంతో మనం ఒక 1,000 రూపాయలు ఇంకా తక్కువ పెట్టి మనం అమ్మడం జరుగుతుంది. మరొక విషయం సార్, ఇది DTCP అప్రూవల్ కూడా. అవునండి, DTCP అప్రూవల్ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. DTCP అప్రూవ్డ్ వెంచరు, సైడ్ కాలువలు కానివ్వండి, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయండి. నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను సార్.
ఈ వీడియో మీరు చూసుకున్నారు. ఇప్పుడు మన ఏడుకొండల గారు అయితే చాలా స్పష్టంగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 20-30 వెంచర్లు అయితే మనం తిరిగి వచ్చాము. ఇది ఆపోజిట్లోనే ఎమ్మెల్యే గారు నర్సాపేట ఎమ్మెల్యే వెంచర్ వేయడం జరిగింది. ఆ వెంచర్లో వచ్చేసి 8,000 9,000 అంటే ఎంత ఉందో అనేది మనకు లేదు. అక్కడ దాని మీద తక్కువ రేట్లో తర్వాత ఈస్ట్ వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి వెంచరు, తర్వాత చుట్టూరు అంతా ఫెన్సింగ్ వేయటం వల్ల 100% అప్రూవల్ DTCP అప్రూవల్ ఉన్నట్టు కళ్ళు మూసుకుని మన వ్యవస్థ అయితే ముందుకు వచ్చి కొనుక్కునే సదావకాశం ఉన్నటువంటి వెంచరు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు.